నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. 10th తర్వాత కామర్స్ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కామర్స్ రంగంలో 18 సంవత్సరాల నుంచి సేవలందిస్తూ కామర్స్ రంగంలో రియల్ లీడర్గా ఉన్నటువంటి సిఎంఎస్ఆర్ సిఏ విద్యా సంస్థల చైర్మన్ ప్రముఖ సిఏ చంద్రశేఖర్ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి కామర్స్ రంగంలో ఉన్న ప్రొఫెషనల్ కోర్సుల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా మనం కామర్స్ రంగంలో ఉన్నటువంటి సిఎంఏ కోర్సు గురించి కానీ అలాగే సిఏ కోర్సుల గురించి తెలుసుకున్నాం. ఇక సిఎస్ కోర్సు గురించి మా ప్రేక్షకులకు వివరంగా తెలియజేస్తారా? తప్పనిసరిగా మేడం. యాక్చువల్గా సిఎస్ కంపెనీ సెక్రటరీ మేడం ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇందులో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. సిఎస్ ఈఈటి, సిఎస్ ఈటి, సిఎస్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. సిఎస్ ఈఈటి సిఎస్ కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి విద్యార్థి, ఇంటర్మీడియట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసిన ప్రతి విద్యార్థి కూడా ఈ ఫౌండేషన్ లెవెల్, ఈఈటి అంటే ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్ మేడం, ఇది రాయాల్సి ఉంటుంది. ఇది ఇయర్లీ వచ్చేసరికి 4 times ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చిలో కంప్లీట్ అవుతుంది మేడం. తర్వాత మేలో కానీ జూలైలో కానీ స్టూడెంట్ ఇమీడియట్ గా ఈ సిఎస్ ఈఈటి ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. సిఎస్ ఈఈటి పాస్ అయిన తర్వాత 9 months తర్వాత అంటే వాళ్ళు సెకండ్ లెవెల్ సిఎస్ ఈఈటి, సిఎస్ ఎగ్జిక్యూటివ్ టెస్ట్, నథింగ్ బట్ ఇంటర్ లెవెల్, ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు మేడం. ఆ తర్వాత 1 year వాళ్ళు సిఎస్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఫైనల్ లెవెల్లో ఉన్న ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. కానీ సిఎస్ ఈటీ పాస్ అయిన తర్వాత వాళ్ళు 21 months ఆర్టికల్స్ చేయాల్సి ఉంటుంది. కానీ 6 months ఆర్టికల్స్ తో కూడా వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ రాసుకొని ఆ తర్వాత రిమైనింగ్ ఆర్టికల్స్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని తర్వాత కావాలంటే వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు, లేదు అంటే వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళొచ్చు మేడం. జనరల్ గా వచ్చేసరికి సిఎస్ ఏం చేస్తూ ఉంటాడు, కంపెనీ సెక్రటరీ ఏం చేస్తూ ఉంటారు. ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్ గా గుర్తొచ్చే వ్యక్తి ఎవరు అంటే కంపెనీ సెక్రటరీ మాత్రమే గుర్తొస్తాడు. అంటే ఒక కంపెనీ కూడా పేరు పెట్టాలి. కంపెనీకి ఏ పేరు పెట్టాలి, మనం పెట్టిన పేరు ఇంకా అవైలబిలిటీ ఉందా లేదా. నేమ్ అవైలబిలిటీ అంటే అదే పేరు వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నారు అనుకోండి, ఆ పేరు పెట్టడానికి లేదు మేడం. కంపెనీకి ఏ పేరు పెట్టాలి, ఎంతమంది డైరెక్టర్స్ ఉండాలి, ఎంత ఫీజు పే చేయాలి, ఆ తర్వాత కంపెనీ రన్ అయ్యేటప్పుడు డైరెక్టర్స్ మీటింగ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేసుకోవాలి, షేర్ హోల్డర్స్ మీటింగ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా స్పెషల్ మీటింగ్స్ ఏవైనా కండక్ట్ చేసుకోవాలా, వీటన్నిటి కూడా మీటింగ్స్ కున్న అజెండా ఏంటి, ఇవన్నీ కూడా ఆర్ఓసి దగ్గర ఎప్పుడు ఫైల్ చేయాలి. అదేవిధంగా కంపెనీ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు కూడా సిఎస్ రిక్వైర్మెంట్ ఉంది మేడం. అంటే కంపెనీ ఫార్మేషన్ నుంచి కంపెనీ రన్నింగ్ లో, అదేవిధంగా కంపెనీ క్లోజ్ చేసేటప్పుడు ఈ కంపెనీ సెక్రటరీ వర్క్ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. అందుకనే మన ఇండియాలో కంపెనీ యాక్ట్ ప్రకారం ఏ కంపెనీ అయినా సరే 10 crores పేడప్ షేర్ క్యాపిటల్, 10 crores కానీ అంతకంటే ఎక్కువ పేడప్ షేర్ క్యాపిటల్ ఉంటే ప్రతి కంపెనీ కూడా కంపెనీ సెక్రటరీని తప్పనిసరిగా రిక్రూట్ చేసుకోవాలి. అంటే సిఎస్ కంప్లీట్ అయిన విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా కావాలంటే ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదంటే సొంతంగా కూడా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అలాగే నార్మల్ గా సిఎస్ కోర్స్ చేసే విద్యార్థులు ఎలాంటి వాళ్ళు ఎక్కువగా జాయిన్ అవుతూ ఉంటారు ఇందులో? జనరల్ గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటి మేడం, సిఎస్ కోర్సులోకి వచ్చే విద్యార్థులు అమ్మాయిలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైతే మ్యాథమెటిక్స్ కొంచెం టఫ్ గా ఫీల్ అవుతూ ఉంటారో, మ్యాథ్స్ నాకు వద్దు అనుకున్న విద్యార్థి జనరల్ గా సిఎస్ లో జాయిన్ అవుతూ ఉంటున్నాడు. ఎందుకంటే కంపెనీ సెక్రటరీ కోర్స్ లో ఎక్కడా కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లేదు. ఫౌండేషన్ లెవెల్లో కానీ, ఈఈటీలో కానీ, ఈటీలో కానీ, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ లో కానీ ఎక్కడా కూడా మ్యాథమెటిక్స్ ఉండదు మేడం. అంటే థియరీ సబ్జెక్ట్స్ మీద ఎవరికైతే కమాండ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే 10th class పాస్ అయిన తర్వాత నాకు మ్యాథ్స్ రాదు, అదేవిధంగా సైన్స్ సబ్జెక్ట్స్ నాకు ఇంట్రెస్ట్ లేవు, అలాంటి విద్యార్థులు సిఎస్ తో పాటు ఈ సిఎస్ గ్రూప్ చేరుతూ ఉంటారు మేడం. అందువల్ల ఎవరైతే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అది నాకు వద్దనుకున్నారో అలాంటి విద్యార్థులు సిఎస్ కోర్స్ అనేది చాలా మంచి కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఇంటర్లో సిఈసిలో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ కు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? జనరల్ గా ఎక్కువ మంది విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారండి మేడం, ఇంటర్లో సిఈసి గ్రూప్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. జనరల్ గా ఏది ఎంపీసీ బైపీసీ కాదనుకున్నప్పుడు సిఈసి తీసుకోవాలి. జనరల్ గా నేను ఇచ్చే సలహా ఏంటంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సిఈసి తీసుకున్నప్పుడు సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అంటే 3 సబ్జెక్టులు ప్లస్ ఒక లాంగ్వేజ్. జనరల్ గా లాంగ్వేజ్ వచ్చేసరికి 3 days ఇంగ్లీష్, 3 days సాంస్క్రిట్ చెప్తుంటారు. అంటే వాళ్ళకి 4 periods మాత్రమే ఉంటాయి. 4 hours అయిపోయిన తర్వాత స్టూడెంట్ అసలు ఏం చేయాలి. అందుకని ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ కాలేజీలో కూడా సిఈసి అంటే 4-5 గంటల కాలేజీ పెట్టి పంపించేస్తుంటారు. ఎక్కువ మంది సిఈసి విద్యార్థులు మాకు రోడ్ల మీద కనిపిస్తుంటారు. నేను ప్రాక్టికల్ గా చూసాను మేడం, ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఎక్కువ మంది రోడ్డు మీద కనిపించే విద్యార్థులు ఎవరంటే సిఈసి బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు. రీజన్ ఏంటంటే వాళ్ళకి చదువుకోవడానికి సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు. అందుకని నేను స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే సిఈసితో పాటు ఎవరైతే సిఎస్ కానీ సిఎంఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి కాలేజీలో చేరండి. సిఈసి క్లాసెస్ ఒక 4 hours, అదేవిధంగా సిఎస్ క్లాసెస్ ఒక 3 hours ఉంటాయి. సిస్టమేటిక్ గా మీరు ఇంటర్మీడియట్ 2 years కష్టపడండి. 10th class లో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఎస్, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అంటే 8 periods జరిగేది మీకు 10th class లో.
అదే ఇంటర్మీడియట్ వచ్చేసరికి 4 పీరియడ్స్. అంటే ఇంటర్మీడియట్ లో సబ్జెక్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి 10th క్లాస్ తో పోల్చినప్పుడు. ఇంటర్మీడియట్ లో కూడా మీరు 10th క్లాస్ లో ఏ విధంగా చదివారో సిఈసి గ్రూప్ తీసుకుని సిఎస్ లో ఆ విధంగా చదవండి. ఇంటర్మీడియట్ 2 years అయిపోయిన తర్వాత మీరు మేలో కానీ జూలైలో కానీ సిఎస్ ఈఈటి ఎగ్జామ్ రాయండి, ఫౌండేషన్ ఎగ్జామ్. పాస్ అయ్యారనుకోండి, డిగ్రీతో పాటు సిఎస్ ఈఈటి, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయేలోపు సిఎస్ ఫైనల్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేగాని ఏదైనా సిఈసి చేయాలనుకోండి, మీరు సిఈసి గ్రూప్ ని 50,000 రూపాయలు ఖర్చు పెట్టి చేరినా, ₹1,00,000 ఖర్చు పెట్టి చేరినా అక్కడ చెప్పడానికంటూ ఏమీ లేదు. సివిక్స్ సేమ్ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఒక లాంగ్వేజ్. అందువల్ల మీకు చదవడానికి ఏమీ లేకపోయేసరికి రోడ్డు మీద తిరుగుతున్నారు. అందుకని పేరెంట్స్ ని ఇచ్చే సలహా ఏంటంటే సిఈసితో పాటు సిఎస్ కానీ సిఎంఏ కానీ చేర్పించండి. సిఎస్ లో అయితే మ్యాథమెటిక్స్ ఉండదు, సిఎంఏలో అయితే మాత్రం బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. బాగా టఫ్ గా అనిపిస్తే మాత్రం మ్యాథమెటిక్స్ ఉంది. సిఈసితో పాటు సివిక్స్ రికార్డు సిఎస్ తీసుకుంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీలో చేరడానికి ముందే వాళ్ళకి ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది. ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి, చక్కగా డిగ్రీ సిఎస్ 2 కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. ఓకే చంద్రశేఖరరావు గారు, ఇప్పటికే ఎంఈసీ కానీ సిఈసీ కానీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ కి మీరిచ్చే సలహాలు ఏంటి? యాక్చువల్గా ఎక్కువ మంది విద్యార్థులు ఎంఈసీ సిఈసీ కంప్లీట్ అయిన విద్యార్థులు జనరల్ గా బీకామ్ లో కానీ బీబీఏలో కానీ, బీకామ్ లో జనరల్ కానీ కంప్యూటర్స్ కానీ టాక్సేషన్ కానీ ఇట్లా జాయిన్ అవుతూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు బిఏ కానీ బీకామ్ కానీ బీబీఏ కానీ ఎలాంటి కాలేజీలో చేరినా ₹1,00,000 సంవత్సరానికి తీసుకునే కాలేజ్ అయినా సరే, 2 lakhs రూపీస్ ఛార్జ్ చేసే కాలేజ్ అయినా సరే, మీరు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎంబీఏలో చేరాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. లోకల్ కాలేజీలో చేరాలన్నప్పుడు ఐసెట్ ఎగ్జామ్ ఉంటుంది, లేదంటే మ్యాట్ కానీ జీమ్యాట్ కానీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కానీ మీరు 1 lakh నుంచి 2 lakhs రూపీస్ ఖర్చు పెట్టినా, ₹3,00,000 నుంచి ₹6,00,000 డిగ్రీ కోసం ఖర్చు పెట్టినా వచ్చే బెనిఫిట్ అంటూ ఏమి లేదు. అందుకని సిఈసి ఎంఈసి విద్యార్థులు ఇచ్చే సలహా ఏంటంటే, ఏ డిగ్రీ కాలేజీలో అయితే బీకామ్ కానీ బీబీఏతో పాటు సిఎంఏ కానీ సిఎస్ కానీ ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరి ఇమీడియట్ గా సిఎస్ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఏ ఫౌండేషన్ తీసుకున్నాం అనుకోండి, ఫౌండేషన్ ఎగ్జామ్ డిసెంబర్ లో ఉంటుంది, 2021 డిసెంబర్ లో. ఇంటర్ వచ్చేసరికి 22 డిసెంబర్ లో ఉంటుంది, 23 డిసెంబర్ లో సిఎంఏ ఫైనల్ ఉంటుంది. అంటే కరెక్ట్ గా మీరు 2.5 years లో ప్లాన్ చేసుకుంటే డిగ్రీ కంప్లీట్ కావడానికి 6 months ముందే మీరు సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. బీకామ్ విత్ సిఎంఏ, బీబీఏ విత్ సిఎంఏ, మీరు ఇంకా పీజీ చదవకుండానే ఎంబీఏకి వెళ్లకుండానే మినిమం ₹50,000 శాలరీ తోటి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. అంతేగాని మీరు బీకామ్ చేయాలనుకోండి, బీబీఏలో జాయిన్ అయ్యారనుకోండి, చదవడానికి బీకామ్ లో కానీ బీబీఏలో కానీ ఏమీ ఉండదండి. అంటే జనరల్ గా డిగ్రీ 1 year కోర్సు చదవడానికి అంటూ సబ్జెక్ట్ ఏమీ ఉండదు సార్. అందువల్ల స్టూడెంట్స్ ఐడియల్ గా ఉండడం వల్ల తర్వాత వాళ్ళు ఫర్దర్ కోర్సు చదివేటప్పుడు వాళ్ళకి కష్టం అవుతుంది. అందుకని ఇప్పటి నుంచే ఓన్లీ డిగ్రీ చదివే బదులు డిగ్రీ ప్లస్ సిఎంఏ, డిగ్రీ ప్లస్ సిఎస్ చదవడానికి ట్రై చేయండి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో, ఎల్లమయ్య గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖరరావు గారు మాట్లాడండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే అండి, నమస్కారం. చెప్పండి మీ సందేహం ఏంటో అడగండి. సార్ ఏం లేదు, ఇప్పుడు మా పాప సిబిఎస్ఈలో 10th అయిపోయింది, రిజల్ట్ రాలేదు ఇంకా. ఓకే, సో ఇప్పుడు మరి నేను బైపీసీ అనుకున్నాము, ఇప్పుడు ఇది విన్న తర్వాత సిఈసి అనుకుంటున్నాము. మరి ఎట్లా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది సార్ ఇది చేస్తే? సార్ నేనేమంటున్నానంటే, బైపీసీ సిఈసి ఇట్లా కాదు సార్. మీ పాప ఫస్ట్ ఏం చదవాలనుకుంటున్నారు? బైపీసీ చదివితే జనరల్ గా చెప్తున్నాను సార్, బైపీసీ 2 years, ఆ తర్వాత ఫ్రీ సీట్ వచ్చింది అనుకో, నీట్ ఎగ్జామ్ రాసుకొని ఎంబీబీఎస్ మళ్ళీ అక్కడ వచ్చేసరికి ఒక 5 years విత్ హౌస్ సర్జన్. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ స్పెషలైజేషన్ ఒక 2-3 years పడుతుంది సార్. అంటే జనరల్ గా ఏ ఏజ్ లో సెటిల్ అవుతున్నారో ఒక చూసుకోండి. అంత టైం మీరు ఎక్స్పెండిచర్ పెట్టగలరా, ఎంత ఖర్చు అవుతుంది, పాప ఏ ఏజ్ లో సెటిల్ అవుతుంది, ఇది ఒకసారి ఆలోచించుకోండి. అలా కాకుండా లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు కామర్స్ రంగంలో కూడా మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. సిఈసి తీసుకొని సిఈసితో పాటు ఎవరైతే కంపెనీ సెక్రటరీ కోర్స్ చేస్తూ ఉంటారో ఇంటర్మీడియట్ 2 years 2023 మార్చి కల్లా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని 23 మేలో కానీ జూలైలో కానీ, అది ఇయర్లీ 4 times ఎగ్జామ్ ఉంటుంది సార్. మేలో ఒకసారి ఉంటుంది, జూలైలో ఉంటుంది, నవంబర్ లో ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఉంటుంది. మనకి మే జూలై ఎగ్జామ్ లోనే స్టూడెంట్ పాస్ అయిపోతారండి. పాస్ అయిన తర్వాత డిగ్రీ చదువుకుంటూ డిగ్రీతో పాటు సిఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే కరెక్ట్ గా లైఫ్ లో 4.5 years కల్లా సెటిల్ అయిపోవచ్చు. అంటే ఎవరైతే లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, అదేవిధంగా తక్కువ ఖర్చు పెట్టాలనుకుంటున్నారో, పేద మధ్యతరగతి విద్యార్థులకి ఈ సిఎస్ కోర్స్ కానీ సిఎంఏ కోర్స్ కానీ ఒక వరమని మనం చెప్పుకోవచ్చు సార్. 100% లైఫ్ లో సెటిల్ అవుతారు. ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందండి. కంపెనీ సెక్రటరీ కోర్స్ కంప్లీట్ చేసినా, అదేవిధంగా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కోర్స్ కంప్లీట్ చేసినా కూడా ఫ్యూచర్ చాలా బాగుంటుంది సార్.
ఓకే సార్, ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఎంపీసీ కానీ బైపీసీ కానీ కంప్లీట్ చేస్తుంటారు ఇంటర్లో. సో వాళ్ళు కానీ ఇఫ్ ఇన్ కేస్ సీఏలోకి రావాలి అనుకుంటే రావచ్చు అంటారా, వాళ్ళు చేయొచ్చు అంటారా సీఏని? తప్పనిసరిగా మేడం. యాక్చువల్గా సిఏ చదవడానికి కానీ సిఎంఏ చదవడానికి కానీ సిఏ చదవడానికి కానీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పాస్ అయి ఉంటే చాలు మేడం. ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంపీసీనా బైపీసీనా సిఈసీనా హెచ్ఈసీనా లేదా పాలిటెక్నిక్ చదివారా అదేమి ఇబ్బంది లేదు. కాకపోతే ఎంపీసీ బైపీసీ విద్యార్థులు రావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యి డిగ్రీతో పాటు ఏ కాలేజీలో అయితే సిఏకి సిఎంఏకి సిఎస్కి స్పెషలైజ్డ్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలు చేరితే మంచిది మేడం. ఎవరైతే ఈ పాటికే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారో ఈ మంత్ ఎండింగ్ లో కనుక సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళు కమింగ్ నవంబర్ లో 2021 నవంబర్ లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది మేడం. నేను స్టూడెంట్స్ కి ప్రతిసారి ఎందుకు ఈ సలహా ఇస్తున్నానంటే డిగ్రీ విత్ సిఏ ఎందుకు చేరమంటున్నానంటే ఎందుకంటే జనరల్ గా సిఏలోకి వచ్చే ప్రతి విద్యార్థి పాస్ అవుతుంటే ఏ కోర్సులో కూడా 100% రిజల్ట్స్ ఉండదు మేడం. ఒకవేళ సిఏ కనుక పాస్ కాకపోయినా ఈ లోపు వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి ఆ తర్వాత ఎంబీఏకి వెళ్ళారనుకోండి, ఎంబీఏలో ఈ స్టూడెంట్ కి 100% అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలా అంటే నార్మల్ గా ఎంబీఏకి వచ్చే విద్యార్థులు ఎక్కువ మంది నార్మల్ కాలేజీలో డిగ్రీ చదువుకొని వస్తారు. కానీ ఇక్కడ మన విద్యార్థి సిఏ చదువుకొని సిఏ కాకపోవడం వల్ల ఎంబీఏలోకి వచ్చాడు. కానీ సిఏలో ఉన్న సబ్జెక్ట్స్ ఎక్కువ సబ్జెక్ట్స్ మళ్ళీ ఎంబీఏలో ఉండడం వల్ల ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్స్ 3 years కష్టపడి చదివాడు కాబట్టి ఎంబీఏలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. అందుకని ఎవరైతే ఎంపీసీ బైపీసీ విద్యార్థులు సిఏ కోర్సులో కానీ సిఎంఏ కానీ సిఎస్ కోర్సులోకి రావాలనుకున్నారో డిగ్రీతో పాటు ఎవరైతే ఈ కోర్సులు ఆఫర్ చేస్తున్నారో అలాంటి కాలేజీలో జాయిన్ అవ్వండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చాలా కాలేజీలు ఏం చేస్తున్నారంటే డిగ్రీతో పాటు మేము ఇస్తున్నాం అని చెప్పేసి డిగ్రీ హాఫ్ డే సిఎంఏ హాఫ్ డే లేదా సిఏ హాఫ్ డే అన్నారు. అది శుద్ధ దండగండి. ఎందుకు చెప్తున్నానంటే డిగ్రీకి అసలు హాఫ్ డే చదవడానికి ఏముంటుంది? సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటే మీకు ఆల్రెడీ అకౌంటెన్సీ ఎకనామిక్స్ ఆల్రెడీ కవర్ అయిపోయాయండి. డిగ్రీలో వచ్చిన బేసిక్స్ మాత్రమే ఉంటాయి, అకౌంట్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఫస్ట్ సెమిస్టర్ లో. అందువల్ల ఎవరైతే సిఏ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో అలాంటి కాలేజీలో చేరితే డిగ్రీ ఎగ్జామ్స్ జస్ట్ మీరు పోయి ఆ నాలెడ్జ్ తో డిగ్రీ ఎగ్జామ్ రాసినా కూడా 95% మార్క్స్ తో పాస్ అవుతారు. అంతేగాని డిగ్రీ హాఫ్ డే సిఏ హాఫ్ డే అన్నారంటే మీరు అసలు ఏది కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. గ్యారెంటీగా సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అవుతారు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. నాగరాజ్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, అయితే మా బాబు ఆల్రెడీ ఎంఈసీ అయిపోయింది. ఓకే, ఎంఈసీ అయిపోయింది సార్ అయిపోతే ఇప్పుడు మేము బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ కోసం ఆల్రెడీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యాం సార్ మన కాలేజీ నుంచి. అయితే బిజినెస్ అనలిటిక్స్ అవైలబిలిటీ లేదు అన్నారు. నిన్నటి రోజు మీరు ఉన్నది అన్నట్టుగా మాట్లాడినట్టు అనిపించింది నాకు, నిన్న నేను అబ్జర్వ్ చేస్తే. అయితే మా ఇంటెన్షన్ ఎలా ఉందంటే సార్ బిజినెస్ అనలిటిక్స్ విత్ సిఏ చేయాలనేటువంటిది మా ఇంటెన్షన్ ఉంది సార్. తప్పనిసరిగా సార్. నాగరాజు గారు, మాకు లాస్ట్ ఇయర్ వరకు బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీబీఏ పర్మిషన్ ఉందండి. ఈ సంవత్సరం మేము ఏం చేసామంటే బిజినెస్ అనలిటిక్స్, అదేవిధంగా బీకామ్ టాక్సేషన్, బీకామ్ హానర్స్ ఈ 3 గ్రూపులు కూడా పర్మిషన్ తెచ్చుకున్నామండి. ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది సార్ మాకు. మేము ఈ సంవత్సరం నుంచి ఆన్లైన్ లోనే సార్, దీన్ని ఎక్కడెక్కడ మాకు చీటింగ్ కూడా ఏం లేదండి, ఆన్లైన్ లోనే మాకు ఉస్మాన్ యూనివర్సిటీలో మీకు ఏ కోర్సులు ఉన్నాయో అవైలబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే నోటిఫికేషన్స్ తో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ అడ్మిషన్స్ చేసుకోండి ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. లాస్ట్ ఇయర్ వరకు మాకు పర్మిషన్స్ లేవండి. ఈ సంవత్సరం నుంచి బిజినెస్ అనలిటిక్స్ ఈ 3 గ్రూపులు కూడా మాకు పర్మిషన్ వచ్చింది సార్. ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు డిగ్రీ ప్లస్ సిఏ కోర్సు చూస్ చేసుకోండి. బిజినెస్ అనలిటిక్స్ లో వచ్చేసరికి కొంచెం సబ్జెక్ట్స్ చేంజ్ ఉన్నాయండి. మేమేం చేస్తామంటే సార్ జనరల్ గా స్టూడెంట్స్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అంటే సిఏ కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ ఏదైతే అడిషనల్ సిలబస్ ఉంటుందో బిజినెస్ అనలిటిక్స్ లో దాన్ని కూడా స్టూడెంట్స్ మేము ప్రొవైడ్ చేస్తామండి. అందువల్ల స్టూడెంట్ డిగ్రీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఇటు సిఏ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చండి. ఎలాంటి ఇబ్బంది లేదు సార్. నాగరాజ్ గారు, నేను ఇది మా ఆఫీస్ లో కూడా మంచి డౌట్ ఎక్స్ప్రెస్ చేశారండి. నేను మా ఆఫీస్ లో కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. రేపు మీరు మా ఆఫీస్ విజిట్ చేశారనుకోండి, మాకు పర్మిషన్ వచ్చిన కాపీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సార్. ఎలాంటి ఇబ్బంది లేదండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో షష్మిత గారు చెప్పండి, మీకు డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. పాపది ఇంటర్ కంప్లీట్ అయ్యింది, 10th కంప్లీట్ అయింది సార్. ఓకే అమ్మా. అయితే సిఏ చేయాలనుకుంటుంది. సిఈసీలోకి వెళ్తే బెటరా, ఎంఈసీకి వెళ్తే బెటరా? అమ్మా, సిఏ అనే డిసిషన్ తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా ఎంఈసీలోనే చేర్పించండి అమ్మా. ఎందుకంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఈ 3 సబ్జెక్టులు కూడా వాళ్ళకి సిఏ ఫౌండేషన్ లో ఉంటాయమ్మా. సిఏ ఫౌండేషన్ లో కూడా మ్యాథ్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, కామర్స్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ తో పాటు వాళ్ళకి అడిషనల్ గా వచ్చేసరికి లా సబ్జెక్ట్ ఉంటుంది, బిజినెస్ నాలెడ్జ్, అదేవిధంగా బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్ ఈ సబ్జెక్ట్స్ అడిషనల్ గా ఉంటాయమ్మా.
అందువల్ల మీరు ఎంఈసి గ్రూప్ తీసుకుంటే మంచిదమ్మా. ఒకవేళ మ్యాథమెటిక్స్ బాగా డల్ అనుకోండి, అప్పుడు సిఈసి గ్రూప్ ఆలోచించండి. అంటే సిఈసి గ్రూప్ లో మనకి సివిక్స్ ఉంటుందమ్మా. ఈ సివిక్స్ అనేది మనకి ఎక్కడ కూడా సిఏలో హెల్ప్ అవ్వదు. అండ్ మ్యాథమెటిక్స్ కూడా బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా ఉంటాయమ్మా. మ్యాథ్స్ కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్, ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి 100 మార్క్స్ కమ్మా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అందువల్ల ఈజీగా పాస్ అవుతారు. ఈవెన్ మ్యాథమెటిక్స్ యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా, మిగతా 2 సబ్జెక్ట్స్ ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా పాస్ అవుతారు. సిఏ ఇంటర్ లో కానీ, సిఏ ఫైనల్ లో కానీ ఎక్కడ మ్యాథమెటిక్స్ లేదమ్మా. అందువల్ల ఓన్లీ ఫౌండేషన్ లో కాబట్టి మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి ఎంఈసి గ్రూప్ తీసుకుంటే మంచిది. ఒకవేళ టఫ్ గా ఫీల్ అయితే మాత్రం మ్యాథమెటిక్స్, అప్పుడు సిఈసి గ్రూప్ నుంచి ఆలోచించండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందా. హలో హలో, సాయి తేజ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. సార్ సాయి తేజ్ గారు చెప్పండి సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి. సార్ ఇప్పుడు మేము ఇప్పుడు ఇంటర్ పాస్ అవుట్ అయ్యాను. ఓకే గుడ్. ఏ గ్రూప్ నాన్న? ఇప్పుడు సిఈసి గ్రూప్ పాస్ అయ్యావు. ఇప్పుడు బీకామ్ చదవాలనుకుంటున్నావా? బీకామ్ ఆర్ బీబీఏ అనుకుంటున్నాను సార్. ఓకే. దీంతో పాటు ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ ఆర్ బ్యాంక్ కోచింగ్స్ ఏమన్నా తీసుకోవచ్చా సార్? పిఏలా తప్పనిసరిగా తీసుకోవచ్చు అన్న. మీరు యాక్చువల్ గా డిగ్రీతో పాటు స్పెషలైజేషన్ కొన్ని కాలేజెస్ లో ఉన్నాయి నాన్న. యాక్చువల్ గా సివిల్స్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు డిగ్రీతో పాటు. లేదు డిగ్రీతో పాటు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి కాలేజీలో చేరండి అన్న. జనరల్ గా మా దగ్గరకు వచ్చేసరికి ఇది కామర్స్ ప్రొఫెషనల్ కాలేజ్ అన్న. మేము డిగ్రీతో పాటు సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కంపెనీ సెక్రటరీ ఈ కోర్సు మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. బయట కొన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి నాన్న. ఆ డిగ్రీ కాలేజీల్లో సివిల్స్ ప్లస్ డిగ్రీ 2 ప్రొవైడ్ చేస్తున్నాయి నాన్న. ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో ప్రణీత గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. నాన్న ప్రణీత చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్. నాది ఇంటర్ అయిపోయింది సార్, సిఈసి కంప్లీట్ చేసిన. నెక్స్ట్ ఏం తీసుకోవాలనే డౌట్ ఉంది. మీరు అసలు ఏం చదవాలనుకున్నారు? సిఈసిలో చేరేటప్పుడు డిగ్రీ ఏం చదవాలని జాయిన్ అయ్యారు? అంటే బిజినెస్ తీసుకుందామని అనుకున్నాను. ఓకే, బిజినెస్ చేయాలనుకుంటారా డిగ్రీ అయిపోయాక? అంటే ఇంటర్ అయిపోయింది, ఇంటర్ తర్వాత బీబీఏ తీసుకుందామని ఇప్పుడు అనుకుంటున్నాను. నాన్న తప్పనిసరిగా నాన్న బీబీఏతో పాటు మీరు ఏం చేస్తారంటే, బీబీఏ ఏంటంటే నాన్న మనకి డిగ్రీ 3 years కోసం. జనరల్ గా ఎవరైనా సరే డిగ్రీ చదివేది ఒక్కొక్క సెమిస్టర్ కి 1 month నుంచి 10 days ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది అయితే ఎగ్జామ్ రోజు నైట్ 1 day బ్యాటింగ్ అంటూ ఉంటారు. చాలా మంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను. పిల్లలు మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాటలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. అందువల్ల మీరు డిగ్రీ 3 years కూడా మాక్సిమం 3 months నుంచి 6 months ప్రిపేర్ అవుతున్నారు. మిగతా టైం అంతా ఐడియల్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కి ఎవరైతే డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీకామ్ టాక్సేషన్ వాట్ ఎవర్, ఇచ్చే సలహా ఏంటంటే నాన్న డిగ్రీతో పాటు సిఎంఏ కోర్స్ కానీ, సిఎస్ కోర్స్ కానీ జాయిన్ అవ్వండి. మీరు సీరియస్ గా సిఎంఏ మీద, సిఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు సీరియస్ గా సిఎంఏ కానీ, సిఎస్ కానీ చదువుతూ ఉన్నప్పుడు డిగ్రీ సబ్జెక్ట్స్ చాలా ఈజీ అయిపోతాయి. అంటే డిగ్రీలో బేసిక్ లెవెల్ మాత్రమే ఉంటుంది, సిఎంఏలో కానీ, సిఎస్ లో కానీ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుంది సబ్జెక్ట్. అందువల్ల డిగ్రీ ఈజీగా మీరు 90% 95% మార్క్స్ తో పాస్ అయిపోతారు. ఒకవేళ డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపు సిఎంఏ కానీ, సిఎస్ కానీ కంప్లీట్ అయిపోయిందా చక్కగా ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు. మినిమం 50,000 శాలరీ తోటి మీరు లైఫ్ లో సెటిల్ అయిపోతారు. ఒకవేళ కాలేదనుకున్నారా ఎంబీఏలోకి వెళ్ళండి. ఎలాగో మీరు బిజినెస్ అంటున్నారు కాబట్టి ఎంబీఏకి వెళ్ళారనుకోండి. ఎంబీఏలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సిఎంఏలో ఉన్న సబ్జెక్ట్స్, సిఎస్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీకు ఎంబీఏలో అడ్వాంటేజ్ ఉంటుందన్న. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో మీకు ప్రయారిటీ ఉంటుంది. ఎందుకు అంటే డిగ్రీ 3 years మీరు కష్టపడి చదువుకున్నారు. బట్ వేరే స్టూడెంట్ అయితే నార్మల్ గా డిగ్రీ కాలేజ్ లో 3 years సరదాగా 3 years వచ్చారు కాబట్టి ఎంబీఏకి వాళ్ళకంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు గ్యారెంటీగా లైఫ్ లో సక్సెస్ అవుతున్నారు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం. నాగార్జున గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో. చంద్రశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. నాగార్జున గారు సార్ నమస్తే అండి, చెప్పండి. హలో నమస్తే సార్, నా పేరు నాగార్జున సార్, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా సార్. మా అబ్బాయి ఇప్పుడు సిబిఎస్ఈ 10th అయిపోయింది సార్. సో మా డౌట్ ఏంటంటే ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ తీసుకుందామని మా డౌట్. సో పాలిటెక్నిక్ తీసుకుంటే పాలిటెక్నిక్ తర్వాతకి డైరెక్ట్ నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఓన్లీ అవకాశము బీటెక్కే ఉంటది. ఇంటర్మీడియట్ తీసుకుంటే మాత్రం మీకు బీటెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు కావాలంటే ఇంకా వేరే డిగ్రీ కూడా చేసుకుంటే మీరు చెప్పిన సిఏ అన్నారు కదా సార్, అట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. నా డౌట్ ఏంటంటే
పాలిటెక్నిక్ అయిన తర్వాతకి దీనికి వెళ్ళొచ్చు మనం కావాలంటే ఇంక వేరే ఆప్షన్స్ ఏముంటాయి. ఒకవేళ మా అబ్బాయి ఏంటంటే సిఈసీ తీసుకుంటా అంటున్నాడు, తీసుకుంటా అంటే దానికి మీరు ఇచ్చే సజెషన్, వాల్యూ సజెషన్ ఇది ఒకసారి మీరు ఇద్దామని. మీ అబ్బాయి ఏం తీసుకోవాలి సార్? సిఈసీ తీసుకోవాలనుకుంటున్నాడా? అవును సార్, సిఈసీ తీసుకుందాం అనుకుంటున్నాడు. ఓకే సార్, మీరు చెప్తాండి సార్. పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత కూడా జనరల్ గా పాలిటెక్నిక్ వెళ్ళే విద్యార్థులు ఎక్కువ మంది కూడా మళ్ళీ బీటెక్ వైపు వస్తూ ఉంటారు సార్. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు మళ్ళీ అక్కడి నుంచి ఇటువైపు వస్తూ ఉంటారు సార్, జనరల్ గా నేను చూస్తాను. తర్వాత పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు సిఏలోకి రావాలంటే రావచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. పాలిటెక్నిక్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఇంటర్మీడియట్ కింద మేము కన్సిడర్ చేస్తామండి, మా సిఏ ఇన్స్టిట్యూట్ కన్సిడర్ చేసుకుని రావచ్చండి. జనరల్ గా వాళ్ళకు ఉండే ఆప్షన్స్ ఏంటంటే పాలిటెక్నిక్ చదువుకున్న తర్వాత బీటెక్ వైపు వెళ్తూ ఉంటారు సార్. అలా కాకుండా మీరు ఎంపీసీ నుంచి వెళ్ళారనుకోండి, ఎంపీసీ అయిపోయిన తర్వాత బీటెక్ కి వెళ్ళాలని వెళ్ళొచ్చు, మళ్ళీ సిఏలోకి రావాలని రావచ్చండి. అలా కాకుండా మీ అబ్బాయి సిఈసీ అంటున్నాడు, అసలు సిఈసీ ఎందుకు అనుకుంటున్నాడో ఒకసారి ఆలోచించుకోండి సార్. సిఈసీ అయిపోయిన తర్వాత జనరల్ గా బీకామ్ చదువుతారు, బీకామ్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి ఎంబీఏకి వెళ్తూ ఉంటారు సార్. అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒకవేళ మ్యాథమెటిక్స్ లో కదా బాగా డల్ గా ఉంటే సిఈసీ ప్లస్ సిఎంఏ కానీ సిఎస్ కోర్సు చూస్ చేసుకోండి సార్. 2023 మార్చి కల్లా వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోతుంది. 23 మేలోనే వాళ్ళు సిఎస్ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ 24 మే, 25 మే అంటే జూన్ లో ఉంటుంది సార్, మే జూన్ లో ఉండే ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ కావడానికి ముందే సిఎస్ కోర్స్ కానీ సిఎంఏ కోర్స్ కానీ కంప్లీట్ చేసుకోవచ్చు సార్. లేదు సిఏ చదవాలనుకుంటున్నాడు అనుకోండి, తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లో వీలైనంత వరకు ఎంఈసీ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి సార్. ఎంఈసీ విత్ సిఏ అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మార్చిలో వాళ్ళు మేలోనే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అండి. ఆ తర్వాత 1 year కి సిఏ ఇంటర్, ఆ తర్వాత 2.5 years తర్వాత సిఏ ఫైనల్. 2027 మే కల్లా సిఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా 6 years పడుతుంది సిఏ కోర్స్ అయితే. అదే వేరే కోర్సెస్ అనుకోండి, సిఎస్ కానీ సిఎంఏ కానీ 4.5 years లో కంప్లీట్ చేసుకోవచ్చు సార్. అంటే ఫస్ట్ మీరు చాలా డైలమాలో ఉన్నారండి. ఫస్ట్ మీరు పాలిటెక్నిక్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, లేదా ఎంపీసీ వైపు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, లేదా మీ బాబు సిఈసీ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు, లైఫ్ లో ఏ ఏజ్ లో సెటిల్ అవ్వాలి, ఎందుకు ఏ ఏజ్ లో సెటిల్ అవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, ప్లస్ ఏ కోర్స్ చదివితే బాగుంటుంది, అది ఫస్ట్ మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి సార్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి నాకు పర్సనల్ గా కాల్ చేస్తే మీకు మొత్తం ఎంపీసీ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, పాలిటెక్నిక్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సుమంత్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సుమంత్ చెప్పినా సార్, నేను ఇప్పుడు రీసెంట్ గా నాది ఇప్పుడు ఇంటర్ ఎంపీసీ అయిపోయింది సార్ నాది. ఓకే గుడ్. ఇప్పుడు నేను సిఏ అవుదాం అనుకుంటున్నా సార్, మరి దీనికి ఎలా అంటారు, అంటే దీనికి వే నాన్న చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు చదవాలనుకున్నప్పుడు ఎంపీసీ కంప్లీట్ అయిన విద్యార్థి కానీ బైపీసీ కంప్లీట్ అయిన విద్యార్థి కానీ ఫస్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపు సిఏ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న. సిఏ ఫౌండేషన్ కోర్సు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి 9,200 రూపీస్ ఖర్చు అవుతుందన్న. తర్వాత సిఏలో ఉన్న ఫౌండేషన్ లెవెల్ నీకు ఒక 6 months అంటే కమింగ్ నవంబర్ లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది. 2021 నవంబర్లో, 22 నవంబర్లో సిఏ ఇంటర్ ఎగ్జామ్ ఉంటుంది. అది అయిపోయినాక సిఏ ఇంటర్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2.5 years ఆర్టికల్స్ ఒక సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర వర్క్ చేస్తూ వర్క్ నేర్చుకుంటూ మనం చదువుకుంటాం అన్న. ఆ 2.5 years వర్క్ అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు సిఏ ఫైనల్ అటెంప్ట్ వస్తుందన్న. సిఏ ఫైనల్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు కావాలంటే ఓన్ గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఉద్యోగానికైనా వెళ్ళొచ్చు. అంటే నువ్వు కరెక్ట్ గా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థి 4.5 years లో మీరు సిఏ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ఓకే సార్. ఓకే హలో హేమ గారు చెప్పండి మ్యామ్. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు, మాట్లాడండి. నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మ్యామ్. డిగ్రీ సెకండ్ ఇయర్ ఏ గ్రూప్ నానా? హలో హేమ, డిగ్రీ సెకండ్ ఇయర్ ఏ గ్రూప్? బీకామా? బీకామ్ సార్. ఓకే వెరీ గుడ్. సెకండ్ ఇయర్కి వచ్చావు, వెరీ గుడ్. చెప్పరా? ఎస్ సార్. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్కి వెళ్తాను సార్. నేను ఇప్పుడు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చా? అయ్యో హ్యాపీగా రాసుకోవచ్చు అన్న. డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్ అంటే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇంకా మీకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరగలేదు కదా, వెయిటింగ్ ఫర్ ఎగ్జామ్స్. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఫౌండేషన్ కి 2021 నవంబర్లో మీరు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు. 2022 నవంబర్లో సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వస్తున్నావు కాబట్టి నీకు జనరల్గా 2022 ఏప్రిల్లో మేలో డిగ్రీ అయిపోతుంది. నీకు దగ్గర 1 year పాటు కలిసి వస్తుందన్న. అంటే నువ్వు నవంబర్లో 2022 నవంబర్లో సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకొని ఆర్టికల్స్కి వెళ్ళిపోయావనుకో, అక్కడ నుంచి 2.5 years అంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 3 years కల్లా నీకు సిఏ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మినిమం 1 year నీకు కలిసి వస్తుందన్న.
చక్కగా ఈ మంత్ ఎండింగ్ లోపు సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకో. మేము జూన్ 17th నుంచి కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. నవంబర్లో నీకు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుందమ్మా, హ్యాపీగా జాయిన్ చేయవచ్చు. ఓకే సార్, సిఏ, సిఎంఏ, సిఎస్ కోర్సుల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇవాళ లైవ్లో కాల్స్ కనెక్ట్ కాని వాళ్ళకి రేపు ఇదే టైంకి కాల్ చేయండి. సో ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.